అందరికీ నమస్కారం. నేను వృత్తిరీత్యా ఒక టీచర్‌ని. నాకు ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న, "సార్ మా పిల్లాడు బాగా చదివాడు. కానీ ఎగ్జామ్‌లో గుర్తుకు రాలేదట. మార్క్స్ తగ్గిపోయినాయి సార్." అదే స్టూడెంట్స్‌ని అడిగాననుకోండి, "సార్ నేను చదివాను గానీ గుర్తుకు రాలేదు సార్. అసలు చాలా ప్రయత్నించాను" అని అంటారు. ఇలా అంటే పిల్లాడు చదువుతున్నాడు కానీ మార్కులు రాలేదు. పిల్లాడు చదువుతున్నాడు కానీ వెంటనే మర్చిపోతున్నాడు. మరి ఇలాంటి సమస్య ఒక్కరింట్లోనే కాదు. ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క విద్యార్థి చాలా వరకు విద్యార్థులు ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి సమస్యల్ని వాళ్ళు ఎలా అధిగమించాలి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎలా అంటే, ఒక పిల్లాడికి ఒక రూ. 100 ఇచ్చేసి, "కిలో పంచదార షాప్‌కెళ్ళి తీసుకురాపోరా నాయనా" అంటే, వాడు కిలో పంచదార, కిలో పంచదార, కిలో పంచదార అనుకుంటూ షాప్ దాకా వెళ్తాడు. వెన్ కిలో పంచదార ఎగ్జాక్ట్‌గా తీసుకొని ఇంటికొచ్చేసి వాళ్ళ మమ్మీకిచ్చేస్తాడు. అంటే వాడు కిలో పంచదార అనే ఒక మాటని 10 నుంచి అంటే 10-100 టైమ్స్ అనుకుంటా వెళ్ళడం వల్ల వాడు కిలో పంచదార అనే మాటను మర్చిపోలేదు. ఆ షాప్‌కెళ్ళి కరెక్ట్‌గా పంచదార తీసుకొచ్చాడు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తున్నాను. మీరు ఒక ప్రశ్న మర్చిపోయారు అంటే దాన్ని ఎన్ని సార్లు చదివారు? ఒక్కసారి చదివుంటారు, లేదా 2 సార్లు చదివుంటారు, 3 సార్లు చదివుంటారు. కానీ దాన్ని మీరు మర్చిపోలేనంత వరకి చదవలేదు అనేది నా అభిప్రాయం. మర్చిపోలేనంత వరకి దాన్ని మీరు చదవలేదు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే, రేపు సార్ ఎగ్జామ్‌లో రేపు స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తా అన్నాడు, లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు? ఇంటి దగ్గర అని చదివేస్తారు. నాకొచ్చేసిందని బుక్ క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ డే స్కూల్‌కెళ్ళిపోతారు. స్కూల్‌కెళ్ళిపోయి సార్ ప్రశ్న అడగంగానే నాకొచ్చి సార్ అని నిలబెడతారు. అప్పుడు వెంటనే ఒక లైన్ ఫాస్ట్‌గా చెప్పేస్తారు. న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఇట్లా అంటారు. అక్కడ ఆగిపోతారు. అంటే మళ్ళీ మర్చిపోయారని అర్థం. మీరు చదివే టైంలోనే ఒక్కసారి మీకొచ్చింది అని అనుకున్నప్పుడు బుక్ క్లోజ్ చేసి దాన్ని చూడకుండా రాయడం అలవాటు చేసుకోండి. సార్ అది చిన్న ప్రశ్న అయినా పర్లేదు, పెద్ద ఆన్సర్ అయినా పర్లేదు. మనకి ఎన్ని నేర్చుకున్నాం అనేది కాదు, ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ముఖ్యం. మొదటి నుంచి మీరు మొదటి నుంచి ఇదే అభిప్రాయం కొద్దీ వెళ్ళారనుకోండి, మీరు మర్చిపోరు ఆన్సర్‌ని. మీరు 1 కాదు, 2 కాదు, 10 సార్లైనా ఆన్సర్ చదివేసి పర్ఫెక్ట్‌గా చదివి బుక్ క్లోజ్ చేసి దాన్ని రాసారనుకోండి, మీరు పర్ఫెక్ట్‌గా రాసారనుకోండి, అది ఎగ్జామ్‌లో మీరు మర్చిపోకుండా ఎగ్జామ్ రాస్తారు. అదే 1, 2 సార్లు చదివి హమ్మయ్య! నాకొచ్చేసిందిలే నేను మర్చిపోను అని అనుకున్నారనుకోండి, అప్పుడప్పుడు మర్చిపోతారు. ఎందుకంటే అందరి ఐక్యూ లెవెల్స్ అనేటివి ఒకలా ఉండవు. మన ఐక్యూ లెవెల్‌ని బట్టి మనం ఎంతవరకు కష్టపడాలి అనేది మనం తెలుసుకోవాలి. ఆ రేంజ్ వరకు కష్టపడ్డారనుకోండి, అన్ని సార్లు చదివామనుకోండి, ఈజీగా మనం మర్చిపోము. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా నేను. ఎలా అంటే, మా పాప ఉంది. మా పాపని చదవమంటా. తనేం చేస్తుందంటే, "నాన్న నాకొచ్చింది కావాలంటే అడుగు" అంటుంది. నేనేం చేస్తా, "ఓకే చెప్పమ్మా" అంటే, అంటుంది, ఆగిపోతుంది. వెంటనే, "అమ్మ నేను ఇలా కాదు, నువ్వు ఫస్ట్ దాన్ని చదివావు, నీకు తెలిసిపోయింది, నీకు వచ్చింది అనుకున్నప్పుడు నీకు నువ్వే ఒకసారి రివైజ్ చేసుకో. ఒకసారి కళ్ళు మూసుకొని నీకొచ్చిందా లేదా? వచ్చాక నీకలా చూడకుండా నీకు నువ్వే చెప్పుకున్న తర్వాత నా దగ్గర రా" అంట. తనొస్తుంది. తను ఫాస్ట్‌గా చెప్పిందనుకో వెంటనే, "ఇది ఆన్సర్ రాయమ్మా" అంట. తను ఆన్సర్ రాసేటప్పుడు మళ్ళీ ఆగిపోతుంది. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ జరుగుతాయి. అప్పుడు వెంటనే మళ్ళీ నేనేం చేస్తా అంటే, "నువ్వు ఒకసారి నేర్చుకున్నావు కదా! దాన్ని ఒక్కసారి నువ్వు ప్రాక్టీస్ చెయి. చూసి ప్రాక్టీస్ చెయి. మళ్ళీ బుక్ క్లోజ్ చేసి చూడకుండా ప్రాక్టీస్ చేసి, నీది నువ్వే సెల్ఫ్ కరెక్షన్ చేసుకున్నాక, ఎన్ని తప్పులున్నాయో చూసుకొని, అప్పుడు నా దగ్గరకొచ్చి ఎగ్జామ్ రాయి" అంటా. అప్పుడు గనక తను వచ్చి రాసిందనుకోండి, 100% ఒక్క తప్పు కూడా, ఒక చిన్న మిస్టేక్ కూడా దాంట్లో ఉండదు. సేమ్ మీరు కూడా అలా చేయండి. పేరెంట్స్ మీ పిల్లలతో అలా చేపించండి. వాళ్ళెందుకు మర్చిపోతారు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇలా చూడండి. వాళ్ళని ఊరికే చదవమని ప్రెషర్ పెట్టకండి. డైలీ ఒక 2 అవర్స్ మీకు డైలీ ఒక 2 అవర్స్ మీరు అలా నేర్పించారనుకోండి, ఓపికగా కూర్చొని నేర్పించారనుకోండి, మర్చిపోతాం అనే ఒక సమస్యను వాళ్ళు మొదట్లోనే తొక్కేస్తారు వాళ్ళు. దాన్ని అధిగమించేసి ముందుకెళ్తారు.
థ్యాంక్ యూ.